హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. కులగణన మీద తెలంగాణ మొత్తం చర్చనీయంగా మారింది. 160 కోట్ల రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక పెద్ద దందా చేస్తూ ఉంది, పెద్ద స్కామ్ ఈ కులగణన పేరు మీద చేస్తూ ఉందని అన్నట్టుగా బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. అదేవిధంగా బీజేపీ కూడా కులగణన మీద అయితే విమర్శిస్తూ ఉంది. మరి ఈ అన్ని అంశాల మీద అయితే చర్చిద్దాం. మనతో యూత్ కాంగ్రెస్ లీడర్స్ అయితే ఉన్నారు. చెప్పండి బ్రదర్, కాంగ్రెస్ పార్టీ అనేది కులగణన పేరుతోని 160 కోట్ల రూపాయలు దందా చేస్తూ ఉంది. ఇక్కడ ఎటువంటి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఎటువంటి న్యాయం చేయడానికి చూస్తలేరు అన్నట్టు కూడా కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. ఎటువంటి సమాధానం ఇవ్వగలుగుతారు మీరు? స్కాములు చేసేది బీజేపీ టీఆర్ఎస్. కులగణన మేము జెన్యున్గా చేసినాం. ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ చేస్తుంది ఏంది అంటే కులాలపైన మతాలపైన చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. బీజేపీ ఇన్ని రోజులు మతాలపైన చిచ్చు పెట్టింది. ఈరోజు బండి సంజయ్ వచ్చి కులం పేరే చెప్తున్నాడు. అదే పార్టీలో ఉన్న అరవింద్ ఏం చెప్పిండు, మేము కులం పైన ప్రశ్నించము, మా బీజేపీ సిద్ధాంతం కాదని చెప్పి అరవిందే చెప్పిండు. అంటే బీజేపీ ఏ విధంగా నాటకాలు ఆడుతున్నది? రాష్ట్రంలో కులాలపైన మతాలపైన జగడాల పెట్టి రాష్ట్రాన్ని అల్లకల్లంగా చేయాలని బీజేపీ ప్రయత్నం. దీన్ని వాళ్ళ అవినీతి చేసింది కప్పిపుచ్చుకోవడానికి టీఆర్ఎస్ ఆడుతున్న ఒక డ్రామా. అవినీతి చేసింది టీఆర్ఎస్, దోచుకుంది టీఆర్ఎస్ నాయకులు. దోచుకున్న విషయం మొన్ననే కేసు బయటకు వచ్చింది. కేటీఆర్ చేసిన స్కామ్ అనేది. కేటీఆర్ ఎంత స్కామ్ చేసినా పబ్లిక్లో న్యూస్లో వచ్చింది, కేసు ఫైల్ అయింది. అన్నీ ఇప్పుడు కాళేశ్వరం స్కాములు కావచ్చు. ఇప్పుడు రైతు బంధు మేము చేసిన సర్వేలు ఏవైతే ఉన్నాయో జెన్యున్ సర్వేలు. రైతు బంధు అనే పథకం కిందికి వస్తే మేము ఎందుకు సర్వేలు చేసినాం రైతు బంధు గురించి అంటే, వేల ఎకరాలకి రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం లేదు. మినిమం 20 నుంచి 30 ఎకరాల నుండి రైతు, 50-60 ఎకరాల నుండి రైతు బంధు కాదు. మేము జెన్యున్గా సర్వే చేస్తున్నాం. కులగణన విషయానికి వస్తే కూడా మేము అన్ని కులాలకు అనుకూలంగా మంచిగా ప్రతిదీ క్లియర్ కట్ చేసినాం. బీసీల విషయానికి వస్తే బీసీలకు ఏమి అన్యాయం చేసినాం? 42% ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా సీట్లు ఇస్తామని మా సీఎం సాబ్ చెప్పారు. మొన్న మీరు అందరు ఉన్నారు కదా, విన్నారు కదా. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ బీసీలకు ఏం చేసిందో నిరూపించమను, ముందుకొచ్చి మాట్లాడమను, చర్చిద్దాం రమ్మని. ఏడా స్కాములు చేసినామని నిరూపించమను, మేము నిరూపిస్తాం, వాళ్ళకి నిరూపించమను. బీసీలు ముస్లింలు అని అది ఒకటి తీసుకొచ్చారా? ఎవరు అసలు వాళ్ళని అడుగుతా ఉన్నారు బీజేపీ వాళ్ళు. బీసీలలో ముస్లింలు ఉంటారా అని ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. బీసీల ముస్లింలను ఎవరు తీసుకొచ్చిర్రు? తీసుకొచ్చిన ప్రూఫ్ ఏంది? బీసీలు ముస్లింలు అని తెచ్చేదే బీజేపీ. ముస్లింల పైన హిందువుల పైన జగడం పెట్టాలా, రాజకీయాలు చేసేదే బీజేపీ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని పక్క పెట్టి కులం పేరుతో మతం గేమ్ ఆడుతున్నది. ఏంది ఎటు దిక్కించి మా మీద బ్లేమ్ చేయడం. అంతా మాట్లాడుతున్నా. ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు మన తెలంగాణలో. బడ్జెట్లో ఏం బడ్జెట్ తెచ్చిరో అది చెప్పమను. అవి ముచ్చట్లు బంద్ చేసుకొని ఏదో దాన్ని డైవర్ట్ చేయడానికి మేము అది చేసినాం, ఇది చేస్తున్నాం, ఏం బీకినాం, అది ఏం బీకి రాయి ఇప్పటివరకు తెలంగాణకు. ఇద్దరు మినిస్టర్లు, ఇంతమంది ఎంపీలు ఎంత బడ్జెట్ తెచ్చిర్రు తెలంగాణకి, అది మాట్లాడకుండా టాపిక్ డైవర్ట్ చేస్తారు. మొన్న పార్లమెంట్లో మాట్లాడమని ఇస్తే మాట్లాడి చేతగాలేదు బండి సంజయ్కి. ఎందుకు మాట్లాడతలేవు? నేను గెలిపించి ఎందుకు? తెలంగాణ కోసం ఏం తెచ్చినావు నువ్వు? ఏం సాధించినావు తెలంగాణకు? ఏం తెచ్చినావు? అది చెప్పు. అది చెప్పకుండా బీసీలు మాకు అది లేరు, ఇది లేరు. మేము బీసీలకు జెన్యున్గా చేస్తున్నాము. బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చినాము, 40% ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో టికెట్లు కూడా ఇస్తున్నాం. మీరు జెన్యున్గా చేసినా మీరు చెప్తా ఉన్నారు. కాకుండా ఇక్కడ పెద్ద స్కాము. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఒకే రోజుల సమగ్ర సర్వే చేసిండు. అక్కడ ఎటువంటి కొంత మనీ అనేది సేవ్ చేసిండు. ఇక్కడ 160 కోట్ల రూపాయలు దగా చేస్తా ఉన్నా అని చెప్తా ఉన్నారు. ఇది ఎలా చూస్తా ఉన్నాం? దగా చేస్తున్నా అని చెప్పారు. ఎన్ని సర్వేలు చేసినాం? మేము చేసిన ప్రతి సర్వే జెన్యున్గా చేసినాం. ఒకటి ఫస్ట్ సర్వే చేసింది దేనికోసం సర్వే చేసినాం? ఎవరెవరికి ఏవి ఇవ్వాలా పథకాలు, దాని గురించి సర్వే చేసినాం. సెకండ్ రైతు బంధు గురించి సర్వే చేసినాం. మొన్న కులగణన సర్వే చేసినాం. మేము సర్వే చేసిన ప్రతిదీ జెన్యున్గా 1 by 1 ఇచ్చినాం. ఇందిరమ్మ ఇల్లు ఏ అర్హత ఎవరికి ఇవ్వాలా, ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది సర్వే ఒకటి. రైతు బంధు విషయానికి వస్తే గట్ల భూమికి రైతు బంధుకి ఎందుకు ఇవ్వాలి అదొక సర్వే చేసినాం. బీసీలు ఎస్సీలు ముస్లింల సర్వే విషయానికి వస్తే మేము జెన్యున్గానే చేసినాము. మీరు మళ్ళీ ఆ మాట అన్నందుకు మళ్ళీ చేస్తున్నాము. మీరు కూడా మరి ఈరోజు మా అసెంబ్లీలో మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, లిస్ట్ ఇచ్చారు కదా, కేటీఆర్కి ఎందుకు పాల్గొనలేడు, హరీష్ రావు ఎందుకు పాల్గొనలేడు, డీకేఆర్ని ఎందుకు పాల్గొనలేదు, మరి అది మాట్లాడండి. సర్వే చేసినప్పుడు సర్వేలో పాల్గొవాల్సిన బాధ్యత ఒక ప్రజానాయకునిగా అందరికీ ఉంటుంది. సామాన్య కార్యకర్తగా మేమే పాల్గొంటున్నాము. మరి పెద్ద నాయకుని 10 మందికి చెప్పే వ్యక్తులు మీరే పాల్గొన్నప్పుడు మీతో ఎందుకు పాల్గొంటారు? ఇట్లాంటి పాల్గొనలు ఎంతమంది పాల్గొనలేవచ్చు?
మీరేమో వాళ్ళు చెప్పారు కాబట్టి మేము మళ్ళీ చేస్తున్నాం అని అంటున్నారు. కాకుండా అక్కడ ఏంటంటే సర్పంచ్ ఎన్నికలు పోస్ట్ పోన్ చేయడానికి కాలయాపన చేయడానికి మాత్రమే వీళ్ళు జరుపుకుంటూ వెళ్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. సర్పంచ్ ఎలక్షన్ విషయానికి వస్తే ఈరోజు ఇంకో 1 మంత్ మేబీ 15 to 1 month ఎగ్జామ్స్ ఉన్నాయి. టీచర్స్ ఖాళీ లేరు. ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ పిల్లల భవిష్యత్తు మీద ఆడుకోవాలా? వాళ్ళ ఎగ్జామ్స్ పక్కన పెట్టేసి ఎలక్షన్ తెచ్చి ఎలక్షన్ 0 అయిపోతే రేపు చేసుకోవచ్చు. పిల్లల జీవితాలతో ఆడుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు పిల్లల ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా చేసుకుంటే ప్రతిదీ క్లియరెన్స్ వస్తుంది. ఎగ్జామ్స్ పెట్టుకొని పిల్లలు వచ్చి ఎగ్జామ్స్ ఇచ్చి పెట్టుకొని బయట తిరుగుతారు. వాళ్ళ టైం వేస్ట్, వాళ్ళ కెరియర్ వేస్ట్. ఆడోసారి చేసింది సరిపోలేదు ఎన్ని రోజులు. లాస్ట్ టైము 10th ఎగ్జామ్స్, ఇంటర్ బీటెక్ ఎగ్జామ్స్ సహా స్కాములు చేసిరు కేటీఆర్. కవితక్క ఇంట్లో కూర్చొని కోట్ల బిల్డింగ్ ఎట్లా కట్టింది, జాబులు ఇప్పిస్తాం స్కాములు కొట్టింది, అన్నీ చేసింది వాళ్ళే కదా. మాట్లాడాల్సిందంటే ఫస్ట్ వాళ్ళేందో వాళ్ళ ప్రవర్తన తెలుసుకొని వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి. వాళ్ళు చేసిన స్కామ్లు అన్నీ ఆనే ఉన్నాయి. మరి బీజేపీ కేటీఆర్ కవిత కేసు మళ్ళీ ఎందుకు రీఓపెన్ చేస్తలే? మళ్ళీ తీయమని స్కామ్ చేసింది కదా, జైల్లో మొత్తం బయట కట్టాలి కదా. లాస్ట్ టైము ఒకనొక టైంలో డ్రగ్స్ కేసు విషయం చేస్తే డ్రగ్స్ కేసు విషయంలో మూసిందే టీఆర్ఎస్ ప్రభుత్వం. అది ఎందుకు బయటకు తెస్తలేరు? మరి ఇద్దరు ఒకటే. అందుకే ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేస్తలేదు. దమ్ముంటే పోటీ చేయమను. మొన్న పోయి కొడంగల్ కేటీఆర్ సవాల్ చేసింది కదా, నీ దమ్ముంటే నీ నల్గొండ, నీ కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు నువ్వేం బిక్తున్నావు? నీ చెల్లెలు కవిత ఏది నిజామాబాద్, నువ్వు కరీంనగర్, మెదక్ మీ అయ్యా. మరి ఎమ్మెల్సీ ఎందుకు క్యాండిడేట్ ప్రకటించలేకపోయినావు? అంటే ధైర్యం లేకనే కదా. మీరు ఇద్దరు ఒకటేనే కదా. పబ్లిక్ని డైవర్ట్ చేసి పబ్లిక్ని పిచ్చోళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం కాదు. ఏంది వాస్తవాలు అనేది నిజాలు ప్రజలకు నిరూపించాలా. నిరూపిస్తే మేము చేసిన తప్పేందో మీరు చేసిన తప్పేందో తెలుస్తుంది. బయటకు వచ్చి నోటికి వచ్చింది మాట్లాడితే కాదు. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పింక్ బుక్ తయారు చేస్తూ ఉన్నాం, మేము వచ్చిన తర్వాత అన్నిటికీ సమాధానం ఒకటి తీసుకొస్తామను. ఆంధ్రాలో ఏదైతే రెడ్ బుక్ తీసుకొచ్చారో ఇక్కడ పింక్ బుక్ తయారవుతుందంట కదా. మరి దానివల్ల రేవంత్ రెడ్డికి ఏమన్నా ఇబ్బంది పడే సిచ్యువేషన్ వస్తుంది అనుకుంటారా? పింక్ బుక్కులు రెడ్ బుక్కులు ఏం పనిచేయపోయా. రెడ్ బుక్కులు తయారు చేసి అక్కడేం వీగలేరు, ఇక్కడేం వీగలేరు. ఏ బుక్కులు ఏం చేయము, నిజాయితీగా పనిచేస్తాం. మీ బుక్కులు మేము తీస్తాం బయటికి, మీ స్కాములు మేము బయటికి తెచ్చి ఒక్కొక్కరిని ఏరుకుంటూ పోతాం. ఇంకా 3-4 సంవత్సరాల గవర్నమెంట్ ఉన్నది, ప్రతిని ఏరుతాము. ఇంకొకటి మళ్ళీ గవర్నమెంట్ వస్తానికి కళ్ళగానాల్సిన అవసరం లేదు. వాళ్ళను మొత్తానికి దొక్కేస్తాం. గల్లీలో కూడా ఉండదు. చిన్న గల్లీలో వార్డు మెంబర్కి పోటీ అని భయపడాలి టీఆర్ఎస్ వాళ్ళు. ఆ తీసుకొస్తాం. మళ్ళీ 15 సంవత్సరాలు మేమే పరిపాలిస్తాం, మేమే ఉంటాం. మా సీఎం రేవంత్ రెడ్డి కంటిన్యూ ఉంటాడు.